సండే వచ్చిందంటే చాలు ఇంట్లో బిర్యానీ పక్కా ఉంటుందండి. సో, ఈ బిర్యానీ మనము మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత, ఆ రెసిపీ అంతా అయిపోయిన తర్వాత ఏంటి అంటే, ఈ విధంగా మళ్ళీ స్టవ్ పై పాన్ పెట్టి, కొంచెం ఆయిల్ వేసుకొని, ఆయిల్ బాగా హీట్ ఎక్కాక సన్నగా తరిమి పెట్టుకున్న ఉల్లిపాయలు ఉంటాయి కదా! నిలువుగా కట్ చేసుకొని ఉల్లిపాయలు కూడా వేసేసి, ఇవి బాగా అంటే దోరగా ఫ్రై అయిపోవాలి. మనకి కలర్ అనేది గోల్డ్ కలర్ వచ్చేయాలి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఇలా ఫ్రై చేసుకొని, వీటిని బిర్యానీ పైన మనము ఈ విధంగా వేసుకున్నామనుకోండి బావుంటుంది. చాలా టేస్ట్‌గా ఉంటుంది. ఆయిల్‌లో కంటే కూడా కొంచెం నెయ్యి వేసి, నెయ్యిలో ఇలా దోరగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇలా బిర్యానీలో వేసుకుంటే చాలా అంటే చాలా టేస్ట్‌గా ఉంటాయి. మనకు స్మెల్ కూడా మంచిగా వస్తుంది. అయితే ఈ బిర్యానీ రెసిపీ ఎలా అనేది మన ఛానల్‌లో ఉంది. ఒకసారి చెక్ చేయండి. చాలా అంటే చాలా సింపుల్‌గా మనం ఈజీగా బిర్యానీ రెడీ చేసుకోవచ్చు. మరి బిర్యానీకి కాంబినేషన్ వచ్చి కచాంబర్ తప్పకుండా ఉండాలండి. మా పిల్లలకైతే మాత్రం నార్మల్‌గా అస్సలు తినరు. ఈ విధంగా పెరుగు చట్నీ అయితే తప్పకుండా ఉండాలి. ఈ పెరుగు చట్నీ కూడా ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, ఉల్లిపాయ, పచ్చిమిర్చి అలాగే క్యారెట్ ముక్కలు కూడా వేసుకొని కలుపుకుంటే మనకి కచాంబర్ కూడా రెడీ అయిపోయింది.